ఉద్యోగులకు సీఎం తీపి కబురు. కీలక జీవో విడుదలతో ఆనందంలో ఉద్యోగులు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల మినిమం టైమ్ స్కేల్ పై జీవో నంబర్ 2 వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మినిమం టైమ్ స్కేల్ ఎంటీఎస్ అందించే విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 2 జారీ చేయడం జరిగింది. ఈ జీవో విడుదలతో కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇది తమ వేతనాలలో పెంపుదలను ఇంకా మరిన్ని ప్రోత్సాహాలను అందించేలా చేస్తోంది. మరి గతంలో చూసుకున్నట్లయితే 2015 పీఆర్సీ ఆధారంగా తక్కువ వేతనాలు అందుకుంటున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 2020 పీఆర్సీని అమలు చేయాలని పునరుద్ఘాటిస్తూ జీవో నంబర్ 5ను గత ప్రభుత్వం సమయంలో అయితే విడుదల చేశారు. కానీ ఆ జీవో అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్య నాయకులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశాలపై చర్చించి జీవో నంబర్ 2 ద్వారా పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించారు. జీవో నంబర్ 2 ముఖ్యాంశాలు: ఎంటీఎస్ అమలు 2015 పీఆర్సీని ఆధారంగా చేసుకుని 2020 పీఆర్సీ ప్రకారంగా కనీసం టైమ్ స్కేల్ అమలు చేయాలి. అమలులో నియమాలు: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా ఎంటీఎస్ అమలు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులు క్లియర్ వేకెంట్ పోస్టులలో ఉండాలి. మెటర్నిటీ లీవ్స్: మహిళా ఉద్యోగులకు 180 రోజుల పాటు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు కల్పించబడుతుంది. ఇది కన్సాలిడేట్ పద్ధతిలో అమలవుతుంది. ఎక్స్‌గ్రేషియా: ప్రమాదం వల్ల అయితే 5,00,000, సహజంగా అయితే 2,00,000 పరిహారం. ఇందుకు సంబంధించి 3 నెలల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ జరిగిన 3 నెలల లోపల. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనుమతి ఉన్న పోస్టులకి ఎంటీఎస్ వర్తిస్తుంది. సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్లలో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అయితే అసలు వారు ఈ జీవో పరిధిలోనే ఉండరు. వారి పట్ల ఎంటీఎస్ వర్తించదు. జీవో అమలు వల్ల మార్పులు: ఈ జీవో అమలుతో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు సుమారుగా 30% పెరగనున్నాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది. తదుపరి చర్యలు: ఈ నెల లేదా వచ్చే నెలలో జీవో నంబర్ 2 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో మొత్తానికి ఈ నిర్ణయం కాంట్రాక్టు ఉద్యోగుల జీవనోపాధి మెరుగుపరిచే ఒక పెద్ద ముందడుగుగా భావించవచ్చు. ప్రస్తుతం ఉద్యోగుల ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తూ ఇక ముందు మరిన్ని మార్పులను ఆశిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.